నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. కోద్దాం. ఫస్ట్ బీరకాయలతో స్టార్ట్ చేద్దాం. నేల మీద పెట్టుకున్న బీరపాదులండి. ఇంతకుముందు ఒక కూరకు సరిపడా కాయలు అయితే నేను కోసి కర్రీ చేశాను. వీడియోస్ కాకుండా మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న హార్వెస్ట్లు చేస్తున్నాను అనమాట. సో ఇంతకు మించి ఉంచినా ఎదుగుతాయి, కానీ కోతులు అలవాటైనాయి అని చెప్పాను కదా, మళ్ళీ అవి వచ్చి పాడు చేస్తే మళ్ళీ బాధగా అనిపిస్తుంది. సో కట్ చేసేస్తున్నాము. చాలా రోజుల తర్వాత బీరకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం. టెర్రస్ పైన కూడా ఉన్నాయండి బీరకాయలు. టెర్రస్ పైనవి ఎక్కువగా పాడు చేస్తున్నాయి కోతులు. సో కిందంటే కొంచెం ఎప్పుడు కిందే ఉంటాం కాబట్టి వచ్చినప్పుడు కొంచెం మనం గద్దిస్తే వెళ్ళిపోవటం అలా జరుగుతున్నాయి. కింద అయితే తక్కువే, పైన ఎక్కువ పాడు చేస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఉంచుదాము, ఎదుగుతాయి. మరీ చిన్నగా ఉన్నాయన్నమాట. కాకరకాయలు కూడా ఉన్నాయి. కొంచెం క్లీన్ చేయాలండి. వంగ మొక్క వేసాను. టెర్రస్ పైన ఎక్స్ట్రా ఉండే మట్టి అంతా కూడా ఇక్కడ మూలన పోగులాగా వేసి ఒక వంగ మొక్క, కాకరపాదు కూడా పెట్టాను, కానీ ఆ కాకర తెగులు కిందంటే పాకేసినాయి. కొంచెం క్లీన్ చేయాలి ఇదంతా కూడా. గుత్తొంగ మొక్క అండి, తొట్లో వేసాను. నెక్స్ట్ ఇటువైపుని కూడా బీరకాయలు చూసారా, ఇటువైపుకి వచ్చిన తీగల కాయలు అన్నమాట. ఇక్కడ కోసేద్దాం. పొడుగ్గా ఉన్నాయండి. లాస్ట్ టైం మన గార్డెన్లో పండించుకున్న పాదు నుంచే ఒక కాయని విత్తనాల కోసం వదిలిపెట్టేసాము. దాని నుంచి కలెక్ట్ చేసిన విత్తనాలతో పెట్టిన పాదండి. ఫస్ట్ కాకరకాయలు. ఇంక పిందెలు నెక్స్ట్ టైం కోద్దాం. నెక్స్ట్ వంకాయలు అండి. వంకాయలు కూడా మధ్య మధ్యలో కోస్తున్నాను. నిన్నే కొన్ని కూరకు సరిపడా కోసాను అనమాట. అప్పటికప్పుడు మనం చెట్టు నుంచి కోసి కూర వండుకున్నప్పుడు ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి. ఊరికే మగ్గిపోతాయి కూడా. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఎప్పుడూ రొటీన్గా ఇవే కూరగాయలు ఉంటున్నాయని బోర్ ఫీల్ అవ్వద్దండి. మరి ఇంట్లో మనం తినడానికి అంటే తినే కూరగాయలనే పండిస్తాము. ఎక్కువ వెరైటీస్ పెట్టుకున్నా కూడా ఎందుకంటే ఉపయోగం లేనప్పుడు ఇంకా అందుకని ఇంకా ఎక్కువగా ఇష్టంగా తినే వాటినే గ్రో చేస్తూ ఉంటాం అన్నమాట. సో కొత్త రకం వెరైటీస్ అవి తక్కువేనండి గ్రో చేయటం. బట్ ఈసారి టెర్రస్ గార్డెన్లో చూద్దామని చెప్పి పెట్టాను కదా, వెంగడి బీన్స్ అవి హార్వెస్ట్కి వచ్చాయి. చూద్దరు కానీ నేల మీద పెట్టుకున్న మొక్కలు బలంగా ఉంటాయండి. కాపు కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం టెర్రస్ పైన ఎన్ని ఎరువులు పోషకాలు ఇచ్చినా కూడా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టి పెంచుతాం కాబట్టి కొంచెం కాపు తక్కువగానే ఉంటుంది నేల మీద వాటితో పోలిస్తే.
చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చింది వంకాయల కాపు. బౌల్ నిండిపోయింది, సరిపోలేదు. ఇంకటి కింద వైపున ఉన్నాయి. బౌల్ నిండిపోయింది. బీరకాయలు బాగా వచ్చాయి ఈరోజు. నిగనిగలాడుతున్నాయండి వంకాయలు అయితే. నెక్స్ట్ గుత్తి వంకాయ మొక్కలు వేసాం కదా, కాపు స్టార్ట్ అయిందనమాట. వంకాయల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. మనకి నచ్చిన వెరైటీ విత్తనాలని నార్లు వేసి మొక్కలు వేసుకోవచ్చు, లేదంటే నార్లు దొరికినా కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు అనమాట. ఇవి గ్రీన్ కలర్ వంకాయలండి, చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కర్రలు సపోర్ట్ చేసి కట్టాలి. ఇదేమో నార్మల్గా మనం ఎప్పుడు పండించుకునే పొడుగు వంకాయలు అనమాట. చూసారా 3 రకాల వెరైటీ మొక్కలు ఒకే చోట అనమాట. చూడండి 3 రకాల వెరైటీ వంకాయలు అనమాట. గార్డెన్లో అడీనియమ్స్ అయితే చాలా బాగా పూస్తున్నాయండి. థిక్ పింక్ కలర్ అనమాట ఇవి. వీటిలోనే లైట్ కలర్ కూడా ఉంటుంది. సో చిన్న మొక్కే ఎంత బాగా పూస్తుందో. వీటిలోనే లైట్ కలర్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి మన గార్డెన్లో పోస్తున్నాయి. సీజన్ వచ్చేసరికి ఆకుల కంటే పువ్వులే ఎక్కువగా కనపడతాయండి. ఇవి వచ్చేసరికి వైట్ కలర్ అనమాట అడీనియమ్స్. నెక్స్ట్ కాకరకాయలండి. కొంచెం ఎక్కువ రోజుల నుంచే హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదా, పాదికి బలం కూడా తగ్గినట్టుంది. కాయలు చిన్న సైజులో వస్తున్నాయి. కొంచెం చిన్నగా అయిపోయినాయి కానీ వెతికి కొయ్యాలన్నమాట. వెనక పాదంతా కూడా ఇంకెలా పండిపోయి ఎండిపోతుంది. ఎదరికెళ్ళే కొద్దీ తీగలు పాకే కొద్దీ పూత వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటే ఆనపపాదు పెట్టానండి. ఆనపపాదు అయితే పైకి వెళ్ళిపోయింది, కానీ దీనిలోనే బీరపాదు కూడా పెట్టాను. ఒక కాయ రెడీ అయింది. చిన్న ప్లేస్ అనమాట. గచ్చు చేంజ్ చేశాక చిన్నగా ఉంటే అక్కడ పెట్టాను. ఆనపపాదు ఇంకా పైకి పాకుతుంది, పోతే ఇంకా రాలేదులేండి. కూరగాయలు కోయటం వరకు అయితే కింద వరకు పూర్తయిందండి. టెర్రస్ పైన నేను ఇంకొక వీడియోలో
మీకు షేర్ చేస్తానన్నమాట. కింద నేల మీద పాదుల వరకు కాకరకాయలు, అలాగే ఎక్కువ మొత్తంలో బీరకాయలు వచ్చాయండి ఈరోజు హార్వెస్ట్లో. అలాగే వంకాయల్లో మొత్తం 3 రకాల వెరైటీ వంకాయలు హార్వెస్ట్కి వస్తున్నాయండి. ఇవి ఎప్పుడు రొటీన్గా పండించుకునే వంకాయలు. అలాగే ఇవి గుత్తి వంకాయలు అనమాట. ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది. గుత్తి వంకాయలు, వీటిలోనే గ్రీన్ కలరు చారు వంకాయలు అనమాట. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.